హాయ్ నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఫుడీ హస్బెండ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై చేసుకున్నామండి. మా పాపకి చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం. ఈ చికెన్ ఫ్రైతో పాటు మేము వంకాయ పచ్చిపులుసు కూడా చేసుకున్నామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ పచ్చిపులుసుకి కావాల్సినవి 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, 4 వంకాయలు, 5 పచ్చిమిరపకాయలు, 2 కరివేపాకు రెబ్బలు. ఎక్కువ మంది ఉంటే ఇంకా క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చండి. మన ఇంట్లో ఉండేవారిని బట్టి మనం క్వాంటిటీ అనేది పెంచుకోవాలి. కడాయిలో 3 గరిటెల నూనె తీసుకోండి. నూనె వేడెక్కాక పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, కొత్తిమీర కూడా వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. వీటన్నిటిని బాగా మగ్గించాలండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర వేసుకున్నాక మరొకసారి తిప్పుకోండి. కొంచెం అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. ఈ విధంగా సాఫ్ట్గా అయ్యాక ఒక మిక్సీ బౌల్లోకి తీసుకోండి. తర్వాత దీనిని ఒక మెత్తటి పేస్ట్లా చేసుకోవాలండి. ఈ విధంగా ఉండాలి. ఈ నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టుకుని ఉంచుకోవాలండి. లోపు మెత్తగా అయిన ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఈ విధంగా గిన్నెలోకి తీసుకున్నాక చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. చింతపండు అనేది పులుపును ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ పులుపు వేసుకోవచ్చండి. పులుపు ఎక్కువ వద్దనుకున్న వారు వాటర్ని ఎక్కువ కొంచెం యాడ్ చేసుకోండి. పచ్చిపులుసు అనేది పుల్లగా కారంగా ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. ఇందులోనే తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఫైనల్గా పచ్చిపులుసులో ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ చాలా తినేటప్పుడు టేస్ట్గా అనిపిస్తాయి పచ్చిపులుసులో. ఫైనల్గా పచ్చిపులుసు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఫస్ట్గా నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. దీనిలో 2 స్పూన్లు కారం వేసుకున్నాను, 1 స్పూన్ ధనియాల పౌడర్, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక కార్న్ఫ్లోర్ వేసుకోండి, 1 స్పూన్నర. ఎగ్ అనేది 1 వేసుకోండి. ఈ ఎగ్ వల్ల ఏంటంటే ఈ కోటింగ్ అనేది బాగా పడుతుందండి. కోటింగ్ సపరేట్ అవ్వకుండా ఆయిల్లో ఉంటుంది. అదేవిధంగా కొంచెం నిమ్మకాయ కూడా వేసుకోండి, 1 నిమ్మచెక్క అండి. ఈ రసం కూడా తీసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని బాగా ముక్కకు పట్టే విధంగా ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా మసాలాలన్నీ బాగా పట్టించాలండి. ఇలా పట్టించిన మ్యారినేషన్ చేసుకుంది ఒక 15 మినిట్స్ మాత్రం పక్కన ఉంచుకోండి. ఈలోపు మనం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క పీస్ ఆయిల్లో వేసుకోవాలండి. ఈ విధంగా చూసారండి, మనం ఎగ్ కోటింగ్ వేయడం వల్ల ఆయిల్లో మసాలాలన్నీ సపరేట్ అవ్వకుండా అలా బైండ్ అయిపోయి ఉన్నాయి. 2 వైపులా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చికెన్ అనేది ఇలా ఫ్రై అవ్వాలండి.
ఇలా వేయించుకున్న చికెన్ ఆయిల్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అదేవిధంగా మిగిలిన చికెన్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఫైనల్గా మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మనం ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫిష్ని బాగా క్లీన్ చేసుకోండి. తర్వాత ఇలా ఘాట్లు పెట్టించుకోండి. ఫిష్ ఫ్రైకి కావాల్సిన మసాలాలన్నీ కారం 2 స్పూన్లు, ఉప్పు, ధనియా పౌడర్ 2 స్పూన్లు, అదేవిధంగా కార్న్ఫ్లోర్ అండి 2 స్పూన్లు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకోండి. వీటన్నిటిని వాటర్తో పేస్ట్ లాగా చేసుకోండి. ఈ విధంగా పేస్ట్లా అవుతుందండి. ఇప్పుడు మనం దీనిని చేపలకి అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా తయారు చేసుకున్న పేస్ట్ని చేపలకి బాగా పట్టే విధంగా ఇలా అప్లై చేసుకోండి. లోపలికి కూడా పెట్టాలండి. అప్పుడు చక్కగా ఫ్రై అయినప్పుడు కూడా మనకి మసాలా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఈ విధంగా బయట లోపల మొత్తం ఫిష్కి అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా మిగిలిన ఫిష్ని కూడా ఇలా అప్లై చేసి ఒక ప్లేట్లోని తీసుకోండి. ఈలోపు డీప్ ఆయిల్ కాగబెట్టుకోవాలండి. డీప్ ఆయిల్ కాగాక ఒక్కొక్క ఫిష్గా మనం ఆయిల్లోకి వదులుకోవాలండి. ఫస్ట్ ఒకవైపు బాగా వేగనివ్వాలండి. కొంచెం ఆయిల్ తీసుకుని పైన కూడా కాస్త పోస్తూ ఉండాలండి. పైన కూడా కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు ఈ విధంగా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోండి. ఈ విధంగా ఫిష్ని రెండు వైపులా కూడా బాగా వేయించుకోవాలండి. అప్పుడే ఫిష్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. దీన్ని ఇప్పుడు ఆయిల్ ఏమి లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకోండి. రిమైనింగ్ చేపలు కూడా అదే విధంగా వేయించుకోండి. ఫైనల్గా మన ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. చూడ్డానికి చాలా బాగుంది కదండి. టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ విధంగా చేపల ఫ్రై, పచ్చి పులుసు, చికెన్ ఫ్రై ట్రై చేసి చూడండి. కాంబినేషన్ బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.